హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఇవాళ ఒకటి జరిగిందండి. ఏం చేయను, నాకు అలా కక్కెత్తే కానీ మనశ్శాంతి ఉండదండి. ఫ్యాను ఇవాళ అనుకోకుండా ముస్కాను ఇంటికి రమ్మంటే పొద్దునుంచి తినేస్తుందండి బుర్ర. సరే పోనీ ఎందుకు అనేసి పొద్దుటి వెళ్ళానండి, ఒక అరగంట కూర్చున్నాను. ఏవో వీడియో తీసుకున్నాను, వచ్చేసానండి. వచ్చేస్తే శంబా చెప్పాలి అంటే మళ్ళీ ఇక అంతా కూడా రంగంలోకి మళ్ళీ దిగాలండి. ఎందుకు వచ్చింది అంటారు, కానీ తప్పదండి, చెప్పాలి, తెలియాలి కదండి. నేను తనని ఎప్పుడు కూడా కూతురుగానే నేను ప్రేమించానండి దొంగముండని. కానీ నమ్మక ద్రోహం చేస్తుందండి, అది అక్కడే నాకు వస్తుందండి పెంటముండకి. ఏమీ అరగనట్టు రమ్మనండి 10 మందికి అలా భోజనాలు పెట్టి నాకు పెట్టడం మానేసిందండి. యథార్థం మీరు నమ్ముతారా? నమ్మినా నేను మిమ్మల్ని నమ్మించలేను, నమ్మకపోయినా మీరు మానేయండి. కానీ యథార్థం, నేను ఎప్పుడు కూడా యథార్థంగా మాట్లాడతానండి. పోనీలే దాని బుద్ధి దానికే ఉంటుందని పక్క మామూలుగా కూర్చో అమ్మ అంటుంది లాస్ట్ని. వాళ్ళందరూ పెట్టేసుకున్నారండి, పిల్లలు తల్లులు అందరూ కూడా, చుట్టాలు పడాలి అందరూ పెట్టేసుకున్నారు. నేను ఒకదాన్ని అలా గమ్ముని కూర్చోలేనండి, గమ్ముని తొందరగా చనువుతూ నేను గమ్ముని కూర్చోలేనండి. మాట్లాడతాను, పౌరుషం ఎక్కువండి నాకు. అలాంటి దొంగముండ అలా చూస్తుందండి. ఆ దొంగముండని అందరూ నమ్మొద్దు అంటారండి. అలాగే మళ్ళీ నిజంగా కూడా రియల్గా వాళ్ళతోటి వీళ్ళతోటి అమ్మ స్నేహం పట్టకు, అమ్మ కూడా ఉంటే వీడియోలు వెళ్ళవు, అమ్మని ధ్యానం చేసేయో ఇవే ముస్కాను ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను అనుకోలేదే బాబా. చూసారా ముస్కాను ఎంత నమ్మించి మోసం చేస్తుందోనండి. మరి ఏమనుకోవాలో దాన్ని ఎదర 2 పళ్ళు కూడా దాన్ని పీకెత్తే మంచిదని నేను అనుకుంటున్నానండి. అంత కోపం వచ్చేస్తుందండి నిజంగా. నాకు చూసినా నాకు నష్టం ఏమీ లేదండి. ఏంటంటే మేము అమ్మ కూతురుని తిట్టుకుంటాం, మరి దొంగముడు అలా చేస్తాం తప్పు కదండి. ఆళ్ళ చెల్లి అంటుందండి డబ్బులు పెట్టి, నా దగ్గర డబ్బులు ఉండట్లేదండి. ఇక నెలంతా నాకు డబ్బులు లేవండి. ఈ నెలలో ఒక్కటే వచ్చిందండి, తొలికాసు పూట ఒక్కటి వెళ్ళాను, మళ్ళీ వాళ్ళు అండి. అలాగే మనసు ఎంతో బాధపడిపోతుందండి. ఈ దొంగముండ నాకు బడి ఎడుతుందండి, నాకు అర్థం కావట్లేదు. అసలు కూతురేమో మాట్లాడదు, ఎరువు కూతురేమో ఈ ముండేమో నన్ను అలా తిడుతుందండి. దీనం చేసి నాకు అసలు అర్థం అవ్వట్లేదండి బాబు. మళ్ళీ నేను ముసలిదాన్నంట, నేను ముసలిదాన్ని అంటే ఏంటంటావు చెప్పు అసలు. నేను ముసలిదాన్ని, నువ్వు ముసలిదాన్ని, పళ్ళన్నీ ఊడిపోయినాయండి దాన్ని, అన్ని పిప్పళ్ళు. నాకు ఇంకా ఒక్క పన్ను ఊడింది ఇప్పుడు ఈ 80 ఏళ్ళ వయసులో. దానికి ఇప్పుడు 30 ఏళ్ళ వయసులో కూడా పళ్ళు ఊడిపోయినాయండి దాన్ని. అలా నమ్మక ద్రోహం చేస్తుందండి. అమ్మ స్నేహం పట్టకు, అమ్మ కూడా తిరక్కు. యథార్థం అండి నిజంగా. బాబాయ్ మొట్టే చెబుతుంది, నిజంగా యథార్థమేనండి. అది అలా మాట్లాడుతుంది. అసలు అది పిచ్చిముండో తెలియట్లేదు, మంచి ముండో తెలియట్లేదండి. దాని దినం చేసే నాకు అదే అర్థమవుతుందండి. నేను దినం చేసేయంటే నేను కోపం తట్టుకోలేక అంటానండి. దాన్ని ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా నిండి నూరేళ్ళు చల్లగా ఉండమని కూడా దీవించానండి. ఇప్పుడు కూడా అలాగే దీవించానండి. ఫోటో దిగమంటే వాళ్ళ వదిన గారేమో అంటుందండి, అది ఫోటో తీయమంటే. నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అసలు అలాంటప్పుడు. ఇంతకుముందు అలాగేనండి, యథార్థం పుట్టినరోజు దాని పుట్టినరోజు ఎప్పుడంటే నన్ను కేకేసి వేరే వాళ్ళకి కేకు స్వాతి నాయుడు చేత కోయింటుందండి. చూసారా, అమ్మ చీపు గెస్ట్గా నువ్వురా, పెద్దదానిగా నువ్వురా అని నన్ను నుంచోమనండి. దానికి శాఖ ఇచ్చిందండి. దానికి అప్పుడు ఆ శాఖ ఎక్కడ పెట్టాలంటారు చెప్పండి ఒకసారి మీరు. అక్కడ పెట్టాలంత కోపం వచ్చేసిందండి. చేయలేనండి, బిడ్డ పెంచిన బిడ్డ అండి, ఇంకేం చేయగలను చెప్పండి. అయ్యో బాబోయ్, దాని పొట్టంత విషం అని ఎంతోమంది నాతో చెప్పారండి. పేరెందుకులేండి, అది కూడా అలాగే చెప్పిందండి. నువ్వేంటో అనుకుంటున్నావు అమ్మ, కొన్నాళ్ళు అలా ఉంటుంది, కొన్నాళ్ళు ఇంట్లో ఉండలేదని వాళ్ళు చెప్పేది, కానీ నేను నమ్మలేదండి. ఏదో గొడవలు కదా అలాగే చూస్తుంది ఇది అనుకునేదానండి. అమ్మ దీనిదేనం చేసి ఇంత మోసగెత్తాను నాకు అసలు ఎప్పుడూ తెలియదండి. అలా చెప్పేస్తుందండి. ఒకవేళ నిజంగా నా కూడా మరి ఇప్పుడు విద్యు తీసుకున్నాడండి. ఎందుకు, నేను ఫేమస్ ఉండటం వల్లనే కదా తీసుకున్నాడు. నా కూడా ఉంటేనండి నీ వీడియోలు వద్దంటండి. దాన్ని ఏం చేయాలంటారు చెప్పండి ఒకసారి. ఏమీ చేయలేనండి, ఏం పీకలేనండి. ఇంకా నా వయసు అయిపోయింది, ఏమీ పీకలేను. అదన్నా మాటలకి నిజంగా కళ్ళ నీరు తిరిగిపోతున్నాయండి నాకు నిజంగా. నేనేమని చెబుతున్నానండి అందరితోటి గొప్ప, అబ్బో చాలా మంచిది, మరి వెళ్ళినాడల్లా భోజనం పెట్టేస్తుంది, నాకు మళ్ళీ రేషన్ బియ్యం తింటుందండి. అది కూడా ఏదో ఉన్నందులో ఎప్పుడు పప్పు అండి. యథార్థంగా ఎప్పుడు ఇంట్లో పప్పే. ఏమండి అలా జరిగిందండి. ఇవాళ నా మనసు ఎంతో బాధపడి, పిల్లికంటండి ఏమండి, పిల్లికి పుట్టినరోజులు చేసుకుంటాం, పెళ్లి రోజులు చేసుకుంటాం,
ఉయ్యాల తొట్టులో వేయటం అవసరం అంటారు దానికి? చెప్పండి ఒకసారి. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలే. మేము ముసుగు దాని పేరు నాగేసి ముసుగు పెట్టాడండి. నాకు ఒకసారి నవ్వాలో ఏడవాలో కూడా ఏడుపు వచ్చేస్తుందండి బాబోయ్. ఒక్కోసారి నవ్వుతానండి పిచ్చిముండలాగా. ఈ రూమ్లో ఉండి ఒంటరిగా నవ్వుకుంటానండి నేను. అలాగా నా మనస్సు కళ్ళ నీరు తిరిగిపోతున్నాయి ఇలా చేసిన పనికి. ఏం చేస్తానండి, ఇంకెవరూ లేరు. అలాగే ఈ సంవత్సరంలో కూడా ఒక స్నేహితురాలు కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళు పేరొద్దండి. అలా తను కూడా కొంచెం ఇదిగా మాట్లాడింది. మా పిల్లలు నువ్వు టవల్ కట్టుకుని చేసేస్తున్నావు అంటే, తప్పు కదండి. నా ఇష్టం, నా శరీరం, నా ఫ్యామిలీ అండి. అసలు వీళ్ళు ఎవరండి వీళ్ళందరూ? నాకు తెలియగలుగుతాను చెప్పండి ఒకసారి. వీళ్ళందరూ ఎవరు? నా ఫ్యామిలీయా, నా చుట్టమా, నా సౌతులా? ఏమని నన్ను మీరు అంటారు అసలని? నన్ను ఎప్పుడో చెప్పారండి అలాంటి వాళ్ళు స్నేహం చెయ్యొద్దు అని ఎంతోమంది చెప్పినా తప్పు. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళే, నా ఫ్యామిలీ విషయాలు నాయి అని నేను స్నేహాలే చేశానండి. అందరూ కూడా తగదింపులేండి అందరూ కూడా. తప్పు మీరు నన్ను అనుకోవచ్చు, నేను మిమ్మల్ని అనుకోవచ్చు. పైన దేవుడు తెలియాలండి ఎవ్వరు ఎటువంటి వాళ్ళు అని. తెలుసండి ఇవాళ ముస్కాను ముండ చేసిన పనికి నాకు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయండి. దొంగ ముండ దాంతేనం చేసేయ అంటానండి. మళ్ళీ కూతురు ఏం చెప్తానండి, నిండు నూరెళ్ళు ఐవారోగ్యాలు చల్లగా ఉండాలండి. నిజంగా తిట్టినా ఊరికే తిట్టినా ఎలా తిట్టినా చల్లగా ఉండాలని మనం అనాలండి. కోపం అంటే నాకు కోపం ఆగదండి. ఏంటంటే 80 సంవత్సరాలు కదండి బాబు. ఏం చెప్తానండి, ఒకసారి బాధ. సొంత కూతురు మాట్లాడదండి. ఈ పెంటముండు చూస్తేనే ఇలా కొన్నాళ్ళు నమ్మింటుందండి. 20 రోజులు మాట్లాడుతుంది, 20 రోజులు అమ్మ మంచిది కాదని చెబుతుంది. అమ్మ కూడా వెళ్తే వీడియోలు ఇవ్వదండి. మరి నేను నవ్వనా ఏడవనా ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏది కూడా. ఇలా చేస్తున్నారండి. బిడ్డలో అలాగే చేస్తున్నారు. సొంత కడుపుని పుట్టిన బిడ్డ అలాగే మాట్లాడదండి. ఈ పెంచుకున్న బిడ్డ ముందు అలాగే మాట్లాడదండి. ఇంక నేను ఏం చేయనండి ఇంకా చెప్పండి అసలని. అలాగండి. డబ్బులు పడ్డాయేంటండి, ఒకసారి 8,000 పడ్డాయంటే, ఒకసారి అమ్మని దీనం చేసేయ్యో, ఒకసారి 8,000 పడ్డాయంటే. ప్రతిదీ నా వీడియోలు. ఏదో నేను అలా మరి అదేం పెట్టిందో నాకు అర్థం కాదండి. ఇంకొకటి అలాగే పెట్టేసుకుంటే తనకి చెప్పానండి, తప్పునైనా ఏదో 1, 2 పెట్టుకో, ఏంటి మొత్తం పెట్టేసుకుంటాడు. నేను ఇవాళ తీసానుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తున్నారండి. తప్పు కదండి అలాగా. ఎప్పుడైనా సరదాగా 2, 3 పోను 10 అనుకోండి, ఏకం 200 అండి. నాకు అందరూ ఫోన్లండి. ముస్కాన్ ముందు ఇలా పెట్టేసుకుంటుంది, వాడు ఇలా పెట్టేసుకుంటాడు. అందరూ ఫోన్లు ఏం చేయని చెప్పండి. ఒకటే వార్నింగ్ ఇచ్చారండి, నా పర్మిషన్ లేకుండా ఎవరైనా. ఇప్పుడే నేను చెబుతున్నాను మీకు, నా పర్మిషన్ లేకుండా కనుక మీరు ఎవరు పెట్టుకున్నా పోలీస్ కేసు పెడతానండి. నాకు స్నేహం అక్కలేదు, గుడ్డు అక్కలేదు, తొక్క అక్కలేదు, కూతురు అక్కలేదు, ఎవరు అక్కలేదండి. మన మనసు మంచిది అయితే దేవుడు ఉన్నాడండి మనకు తోడుపు. నేను బతకట్లేదండి ఒంటరి. కానీ అమ్మారా అమ్మదాని దినం చేసి అమ్మారా ఏమండి మింగటానికి లేదా ముండకి? పిల్లికి భోజనాలు పెట్టడం అవసరం అంటారా? అందరినీ కేకేసి బిర్యానీ ఏంటండి, పాలకూర ఏంటండి, ఇంకేంటండి, ఇంకోటి ఏదో వేసిందండి, సాంబార్ అంట. అమ్మ మళ్ళీ అందరిగా పెట్టేసి నన్ను నుంచోబెట్టింది. నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి అసలు. ఏం చెప్పనండి ఇంకా నేను. అలా ఉన్నదండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే.